భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్లాసిక్ సెంచరీతో రాణించగా సాయి సుదర్శన్ చక్కటి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించింది. టీమిండియా ప్రస్తుతం భారీ స్కోరు దిశగా దూసుకుపోతూ విండీస్కు గుబులు రేపుతోంది. జైస్వాల్ డబుల్ సెంచరీకు చేరుకోకముందే రికార్డుల మోత మోగించాడు. జైస్వాల్, సుదర్శన్ కారణంగా ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మొదటి టెస్టులో ఫెయిల్ అయిన సుదర్శన్ ఈ టెస్టు మ్యాచ్లో సత్తా చాటి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించాడు. జైస్వాల్ జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ చేరుకునేలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్ బౌలర్లను యశస్వి జైస్వాల్ ఎదుర్కొన్న విధానం అతని పరిణతిని, సాంకేతిక నైపుణ్యాన్ని చూపించింది. కొత్త బంతిని ఎదుర్కొన్న తొలి సెషన్లో సంయమనం పాటిస్తూ పేస్ను గౌరవించాడు. లంచ్ తర్వాత గేరు మార్చి దూకుడుగా ఆడాడు. పుల్లర్ డెలివరీలను, కవర్ డ్రైవ్స్ మరియు స్ట్రైట్ డ్రైవ్స్తో బౌండరీలకు పంపాడు. స్పిన్నర్లపై స్వీప్ షాట్లతో అలరించాడు. అతని ఇన్నింగ్స్ మొత్తం కూడా ఆత్మవిశ్వాసంతో సాగింది. సాయి సుదర్శన్తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం వెస్టిండీస్ బౌలర్లకు నిరాశను మిగిల్చింది. తద్వారా భారత్ తొలి రోజు ఆటలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్గా మొదటి 6 టెస్టు మ్యాచ్లలో టాస్ ఓడిపోయిన గిల్ ఈ టెస్టు మ్యాచ్లో మొదటిసారి టాస్ గెలవడం విశేషం. భారత ఇన్నింగ్స్ను ఓపెనర్లు కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ ప్రారంభించారు. భారత ఓపెనర్లు తొలి వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి టెస్టు సెంచరీ హీరో కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడినప్పటికీ జోమెల్ వార్కెన్ బౌలింగ్లో 38 పరుగుల వద్ద స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రాహుల్ టెస్ట్ కెరీర్లో స్టంపౌట్ అవ్వడం ఇది రెండోసారి. మంచి టచ్లో బాగా ఆడుతున్న రాహుల్ త్వరగా అవుట్ కావడం కాస్త నిరాశను కలిగించింది. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం క్రీజులో నిలదొక్కుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. తొలి మ్యాచ్లో మంచి ఆరంభం దక్కినా భారీ స్కోరు చేయలేకపోయిన జైస్వాల్ ఈసారి ఓపిక్గా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. లంచ్ సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. లంచ్ తర్వాత జైస్వాల్ తన ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. లంచ్ తర్వాత మొదటి ఓవర్లోనే 3 బౌండరీలు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ క్లాసిక్ టెస్ట్ బ్యాటింగ్ను ప్రదర్శిస్తూ బ్యాటింగ్లో వేగాన్ని పెంచి 4లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పరుగులు చేయడంలో జాగ్రత్త వహించినప్పటికీ లూజ్ బాల్స్ను బౌండరీకి పంపి తన సహజ సిద్ధమైన దూకుడైన ఆట తీరుకు మంచి పరిణితితో కూడిన బ్యాటింగ్ను ఎలా జోడించాలో జైస్వాల్ ఈ మ్యాచ్లో చేసి చూపించాడు. వెస్టిండీస్ బౌలర్ల ఓపికకు పరీక్ష పెడుతూ అంతర్జాతీయ క్రికెట్లో మరో అద్భుత సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అతను అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ కొన్ని కీలక రికార్డులు నెలకొల్పాడు. జైస్వాల్ ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా టెస్టుల్లో మొత్తంగా 7 టెస్టు సెంచరీలు సాధించి 24 ఏళ్ల ముందు 7 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్తో సమానంగా నిలిచాడు. జైస్వాల్కి వెస్టిండీస్పై ఇది 2వ సెంచరీ. జైస్వాల్ ఇప్పటి వరకు చేసిన 7 సెంచరీలలో 5 సెంచరీలు 150 కంటే ఎక్కువ స్కోరు చేశాడు. దీంతో డాన్ బ్రాడ్మన్ తర్వాత అతి తక్కువ వయసులో అత్యధిక 150 స్కోర్లు చేసిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. బ్రాడ్మాన్ 24 ఏళ్లకు చేరకముందే 8 150 స్కోర్లు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. మొదటి 7 సెంచరీలలో 5 సెంచరీలు 150 కంటే ఎక్కువ స్కోరులు చేయడం ద్వారా లారా రికార్డును జైస్వాల్ సమం చేశాడు. అయితే క్రికెట్ చరిత్రలో ఓపెనర్గా ఈ రికార్డు సాధించిన మొట్టమొదటి ఆటగాడు జైస్వాల్ కావడం విశేషం. అలా ఈ మ్యాచ్లో జైస్వాల్ ఓపెనర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. జైస్వాల్ మొదటి రోజు 150 కంటే ఎక్కువ స్కోరు చేయడం తన క్రికెట్ కెరీర్లో ఇది 2వసారి. గతంలో ఇంగ్లాండ్పై కూడా జైస్వాల్ మొదటి రోజే 150 కంటే ఎక్కువ స్కోరు చేశాడు. దీంతో మొదటి రోజే 150 కంటే ఎక్కువ స్కోరును ఎక్కువసార్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ సరసన జైస్వాల్ నిలిచాడు. ఇక 24 ఏళ్లలోపు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్గా దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్ రికార్డును జైస్వాల్ సమం చేశాడు. అంతేకాకుండా అతి చిన్న వయసులో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత ఓపెనర్గా జైస్వాల్ నిలిచాడు. ఇక వన్డౌన్లో వచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ తొలి టెస్టులో 7 పరుగులకే అవుటై నిరాశపరిచినా ఈ మ్యాచ్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి దృఢ సంకల్పంతో ఆడాడు. జైస్వాల్తో కలిసి అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్లాస్ షాట్లతో అలరిస్తూ అతను కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి భారత్ జట్టు 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసి మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది. వెస్టిండీస్ కెప్టెన్ రస్టన్ చేజ్ ఎన్ని వ్యూహాలు పనినా ఈ యువ జోడీ ముందు తేలిపోయాయి. జైస్వాల్ వింటేజ్ షాట్లు, సాయి సుదర్శన్ క్లాసిక్ డ్రైవ్లు రెండూ కలిసి ఢిల్లీ మైదానంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి.
టీ తర్వాత కూడా భారత బ్యాట్స్మెన్ల ఆధిపత్యం కొనసాగింది. జైస్వాల్ మరియు సాయి సుదర్శన్ జోడీ వెస్టిండీస్ బౌలర్లను విసిగిస్తూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడవ సెషన్ మొదలైన వెంటనే టీమిండియా వేగంగా స్కోరు చేయడం ప్రారంభించింది. యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. ఇక మరో ఎండ్లో బాగా ఆడుతున్న సాయి సుదర్శన్ టెస్టులో తన తొలి సెంచరీకి చేరువవుతుండగా 87 పరుగుల వద్ద వారికెన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో జైస్వాల్ సుదర్శన్ మధ్య 193 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక చూస్తుండగానే జైస్వాల్ 150 స్కోరును దాటిపోయాడు. సిక్సర్లు లేకుండా జైస్వాల్ 150 రన్స్ పూర్తి చేయడం విశేషం. ఆ తర్వాత జైస్వాల్, గిల్ మరో వికెట్ పడకుండా మొదటి రోజు ఆట ముగించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 2 వికెట్లు నష్టపోయి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173 పరుగులతో, గిల్ 20 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.